దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, బ్రదర్కి వందనాలు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గత నెలలో అంతా మరి మ్యారేజ్, మా అక్క కొడుకు మ్యారేజ్ విషయంలో చాలా దేవుడు కృప చూపించాడు. చక్కగా అందరూ ప్రయాణాల్లో కాపుదలను ఇచ్చి మరి క్షేమంగా ఎక్కడ వాళ్ళు అక్కడ తిరిగి వెళ్ళడానికి, బిడ్డలు కూడా మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యడానికి కృప చూపించాడు. మీ అందరు ప్రార్థించారు, అందుని బట్టి వందనాలు. మరి 21 days ప్రేయర్లో కొన్ని దినాలే నేను రాగలిగాను డ్యూటీ విషయంలో. మరి రాలేక అలసిపోయి కొన్ని దినాలే చూశాను. ఫస్ట్ రోజే నేను ప్రార్థన చేస్తున్నా, ఒక ప్రభు ఈ 21 days అయిపోయే లోపు ఒక అద్భుతం జరగాలి మా గృహంలో అని నేను ప్రేయర్ చేసుకున్నా. ఫస్ట్ రోజే చేశాను. అంటే అద్భుతం అంటే మరి విన్ని ఒక బైక్ కొనాలని ఎప్పటి నుండో ఆశపడుతున్నాడు. ఒకటే స్కూటీ, ఎప్పుడు 2016లో కొన్నాం మేము. అదే స్కూటీ తోటి నడిపిస్తూ ఉన్నాం. మరి దేవుడు ఆ బిడ్డ ఆశ, మరి ఎప్పుడు బైక్ కొంటానంటే మేము అంటే బ్రేక్ వేసేవాళ్ళం. వద్దు వద్దు, పెద్ద బైక్ కొంటావు నువ్వు, స్పీడ్గా వెళ్తావు అని భయంతో. అంటే డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ ట్రాఫిక్లో అంటే మన భయాలు మనకు ఉంటాయి కదా, అందుకని ఎప్పుడు బ్రేక్ వేస్తుండేవాళ్ళం. వాళ్ళ పాప కూడా వద్దు వద్దు అని, ఏదో చిన్నది తీసుకో, స్కూటీలా ఇదే తీసుకో అని చెప్పేవాడు. అయితే దేవుడు మరి వాడి ఆశను విన్ని ఆశను నెరవేర్చాడు. ప్రార్థన చేసిన విధంగానే మరి గత వారము మమ్మల్ని సర్ప్రైజ్గా తీసుకెళ్ళి ఒక బైక్ కొనడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి అంత బైక్ కొన్నామని సంతోషం కాదు కానీ మరి విన్ని రాకపోకల్లో దేవుడు కృప చూపించి ఎలాంటి మరి మేము ఆ స్కూటీ కొన్నాము. దేవుని కృపను బట్టి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా ఏం మిస్టేక్ అవ్వలేదు, ఏమి కాకుండా కాపాడాడు దేవుడు ఇంతవరకు. మరి ఈ బండి పెద్ద బండి కొంచెం హెవీగా ఉంటుంది. మరి విన్ని రాకపోకలేని దేవుడు కృప చూపించాలని మరి ఒక వాహనం కానీ ఒక ఏది కొన్నా కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. అంత మాత్రం కాకుండా దేవుని ఆజ్ఞ లేని మనకి ఏది దొరకదు. ఒక చిన్న వస్తువు కొనాలన్నా కూడా మనం ఎంత ప్రయాసపడ్డా కూడా అది దొరకదని నాకు నా జీవితంలో అర్థమైంది. కేవలం దేవుడే మనకు సహాయం చేయాలి, ఆయన ఆజ్ఞ ఇవ్వాలని నేను అనుకుంటా. ఎందుకంటే చూస్తూ వస్తున్నాం, కొన్ని ఇయర్స్ అయిపోయింది. ఏదన్నా అనుకున్నామంటే తొందరగా జరగదు. అది దేవుని కృప ఉంటేనే మనకు ఏ వస్తువైనా, చిన్న వస్తువైనా రావడానికి దేవుడు కృప చూపిస్తాడని మరి నాకు కూడా అర్థమైంది. మీ అందరి ప్రార్థనలో విన్ని రోజు జ్ఞాపకం చేసుకోనండి. నేను రోజు చెప్తున్నా, నువ్వు బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, అప్పుడే బండి తీసుకొని వెళ్ళాలని చెప్తున్నా. మరి ఎంతవరకు పాటిస్తాడో నాకు తెలియదు. దేవుడు మరి ఆ బిడ్డలిద్దరు కూడా మంచిగా ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలని మీరు కూడా అందరూ ప్రార్థించండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.